వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు యూట్యూబ్ ఎవరైతే కొత్తగా చేయాలి అనుకుంటున్నారో సో వాళ్ళకి నేను కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నా. ఓకేనా? యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఇవన్నీ తెలుసుకోవడం కన్నా కొంచెం ముందుగానే తెలుసుకొని సో స్టార్ట్ చేయండి. చాలా కష్టం ఉంటుంది యూట్యూబ్ చేయాలంటే. మీరు అనుకున్నంత ఈజీ ఏం కాదు యూట్యూబ్లో. సో వచ్చి వీడియో అప్లోడ్ చేసేసేయడం అంతే కదా, ఏదో ఒకటి తీసేసి సో యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసేస్తే సరిపోతుంది అనుకునేస్తారు. సో చాలా కష్టం ఉంటుంది సో యూట్యూబ్ చేయాలి అంటే. ఎందుకంటే సో నేను కూడా అలానే అనుకునేదాన్ని స్టార్టింగ్లో. ఏం వీడియోస్ తీసేసి అప్లోడ్ చేయడం అంతే కదా, దీంట్లో ఏముంది. సో వాళ్ళు కూడా ఇలాగే కదా చేస్తున్నారు, వీడియోస్ ఏదో ఒకటి తీసి సో అప్లోడ్ చేసేస్తే సరిపోతుంది, దానికి వ్యూవర్స్ వచ్చిస్తారు. ఏదైనా కొత్తగా మనం రెసిపీ కానీ ఏదైనా కానీ చూపిస్తే సో దానికి వ్యూవర్స్ వచ్చిస్తారు, ఇంకేముంది ఇందులో అనేసి సో అనుకుంటుంటాము. సో కానీ చాలా కష్టం ఉంటుంది. ఎంత కష్టపడాలి అంటే చాలా కష్టం ఉంటుంది. అది మనం నార్మల్ పీపుల్స్ అయితే ఇంకా చాలా కష్టం ఉంటుంది. సో అందుకే చెప్తున్నా, కొన్ని టిప్స్ నేను షేర్ చేస్తాను సో నా ఎక్స్పీరియన్స్ బట్టి. సో దాన్ని మీరు ఫాలో అవ్వండి. అలాగే దాన్ని మీరు చేయగలము అనుకుంటే కనుక దాన్ని పాటించి సో ఆ టైం కానీ యూట్యూబ్లోకి రావాలంటే సో ఇవన్నీ మీరు పాటించగలము అనేసి సో మీకు అనిపిస్తే కనుక యూట్యూబ్లోకి రండి. లేదంటే అస్సలు రాకండి. ఊరికే స్టార్ట్ చేసి మీ టైం వేస్ట్ అవుతుంది. వీడియోస్ అప్లోడ్ చేసింది కూడా సో మీకు టైం వేస్ట్ అవుతుంది. ఊరికే యూట్యూబ్ ఎందుకు అబ్బా చేసాము, ఊరికే ఇంత టైం వేస్ట్ చేసుకున్నాము అనేసి సో మీకు అనిపిస్తుంది. సో అప్పటి వరకు వెళ్ళి వీడియోస్ అప్లోడ్ చేసి అంత దూరం వెళ్ళి మళ్ళీ అప్పుడు మీరు స్టాప్ చేయడం కంటే సో ఇప్పుడే తెలుసుకోండి. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ టిప్స్ అనేది మెయిన్గా మీరు ఫాలో అవ్వాలి. సో ఇవి మీరు ఫాలో అవుతే కనుక అంటే ఈ టిప్స్ని మేము లైఫ్ లాంగ్ పాటించగలము. అలాగే ఈ టిప్స్లో మేము లైఫ్ లాంగ్ మేము చేయగలము. సో మీరు యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఓకేనా? ఏమంటే సో యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఛానల్ మీరు స్టార్ట్ చేస్తారనుకోండి, ఏదో ఒక ఛానల్ స్టార్ట్ చేస్తారు మీ టాలెంట్ బట్టి. అంటే మీకు ఏం టాలెంట్ ఉంది, సో మీరు ఏం చేయాలి అనుకుంటున్నారో ఒక ఛానల్ మీరు స్టార్ట్ చేసుకుంటారు. ఆ ఛానల్ తగ్గ మీరు కంటెంట్ అనేది లైఫ్ లాంగ్ మేము వేయగలమా? సో ప్రజెంట్ కాదు, ఇప్పుడు ప్రజెంట్ ఏదో కొన్ని వీడియోస్ ఉంటాయి వేసేస్తారనుకోండి, లైఫ్ లాంగ్ ఆ ఛానల్ని మీరు మెయింటైన్ చేయగలరా? సో అది ఆలోచించండి. ఫస్ట్ వన్ ఇదే. సో ఫస్ట్ మీరు ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, నేను కూడా సో చాలాసార్లు ఛానల్ నేమ్ అనేది చేంజ్ చేశాను. ఫస్ట్ మీరు ఛానల్ నేమ్ని ఎంచుకోండి. ఛానల్ నేమ్ అంటే మీరు ఏ కంటెంట్ చేస్తున్నారు, ఏ కంటెంట్ ಬಗ್ಗೆ అంటే ఏ కంటెంట్ మీద మీకు టాలెంట్ ఉంది, ఏ కంటెంట్ వేయాలనుకుంటారో సో ఆ కంటెంట్ బట్టి ఛానల్ నేమ్ అనేది పెట్టండి ఫస్ట్. ఓకేనా? యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత సో ఆ ఛానల్ నేమ్ తగ్గ మేము లైఫ్ లాంగ్ మేము ఆ కంటెంట్ని వేయగలమా లేదా అనేది సో ఫస్ట్ మీరు ఆలోచించండి. ఓకేనా? సో ఆ ఛానల్ నేమ్ తగ్గ మీరు కంటెంట్ వేయగలిగితే ఆ ఛానల్ నేమ్ అనేది పెట్టుకోండి. సో మళ్ళీ మధ్యలో మీరు చేంజ్ చేసుకోకండి. ఎందుకంటే సో మళ్ళీ చేంజ్ చేస్తుంటే అంత బాగుండదు. సో దానిపైన మీరు ఆల్రెడీ కంటెంట్ వేస్తుంటారు, ఎంతో కొంత కష్టపడి ఉంటారు. సో మళ్ళీ ఆ ఛానల్ని వదిలేసి ముందు వేరే ఛానల్ని పెట్టుకోవడానికి అవ్వదు. అలాగే ఇంత కష్టపడ్డాం కదా, ఈ ఛానల్ని వదిలేయడానికి కూడా అవ్వదు. అలా అయిపోతుంది. అందుకే చెప్తున్నా, స్టార్టింగ్లోనే మీరు లైఫ్ లాంగ్ ఏ కంటెంట్ అయితే వేయగలుగుతారో సో ఆ కంటెంట్ని చూస్ చేసుకొని ఆ కంటెంట్ తగ్గ ఛానల్ నేమ్ అనేది పెట్టుకోండి. ఓకేనా? ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత లైఫ్ లాంగ్ మేము కంటెంట్ వేయగలమా లేదా, ఆ ఛానల్ నేమ్ తగ్గ కంటెంట్ అనేది మేము ఊరికి వేయగలమా, లైఫ్ లాంగ్ దీనిపైన మేము కంటెంట్స్ వేయగలమా లేదా అనేసి సో ఫస్ట్ ఇది ఆలోచించండి. అలాగే మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి కష్టం ఉన్నా ఎలాంటి సిచ్యువేషన్ అయినా యూట్యూబ్ అనేది స్టాప్ చేయకూడదు. ఓకేనా? అలా స్టాప్ చేశారనుకోండి, మీకు ఏ వ్యూవర్స్ అయితే వచ్చారో ఆ వ్యూవర్స్ కంటిన్యూగా వేరే ఛానల్కి అనేది వెళ్ళిపోతారు. సో మళ్ళీ మీరు ఆ వ్యూవర్స్ని తెచ్చుకోవడం అనేది మళ్ళీ మీరు ఫస్ట్ వరకు ఎంత కష్టపడి ఉంటారో సో అంత కష్టపడి మళ్ళీ ఆ వ్యూవర్స్ అనేది తెచ్చుకోవాలి. సో అంత కష్టపడినా వస్తారో లేదో కూడా గ్యారంటీ ఉండదు. సరేనా? సో మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంత కష్టం ఉన్నా మేము స్టాప్ చేయము అనే రకం అయితేనే సో యూట్యూబ్లోకి రండి. ఓకేనా? సో చాలా కష్టం ఉంటుంది. సో యూట్యూబ్ అంటే అంత ఈజీ కాదు. సో మనము నార్మల్ జాబ్ ఎలా చేస్తామో సో అలానే చేయాలి యూట్యూబ్ కూడా. ఓకేనా? సో కంటిన్యూగా చేయాలి. అంటే కంటిన్యూగా
కంటిన్యూగా మీరు సో వీక్లీ ఒక 3 వేస్తున్నారంటే వీక్లీ సో ఆ టైంకి ఆ 3 వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి. అలా చేస్తేనే మనకి వ్యూవర్స్ సో కంటిన్యూగా మన వ్యూవర్స్ అనేది మన ఛానల్ని చూస్తారు. సో మనం స్టాప్ చేసామనుకోండి మన వ్యూవర్స్ అనేది వెళ్ళిపోతారు వేరే ఛానల్కి. మళ్ళీ ఆ వ్యూవర్స్ని తెచ్చుకోవడం కూడా చాలా కష్టం ఉంటుంది. ఓకేనా? సో అందుకే చెప్తున్నా, యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక సో మీరు ఎంత కష్టం వచ్చినా ఎంత ఇది ఉన్నా సో మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సో మీరు వీక్లీ 2 వేస్తున్నారంటే సో ఈ టైంకి వేస్తున్నారు అనుకోండి. సో ఆ టైంకి వీక్లీ 2 వీడియోస్ అనేది పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో అలా మేము చేయగలము, ఎంత కష్టం వచ్చినా మేము చేయగలము అనే రకమైతే యూట్యూబ్లోకి అయితే రండి. ఓకేనా? సో ఇది సెకండ్ వన్ వచ్చేసి ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత చెప్పాను కదా, ఈ 2 పాయింట్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏది పెడితే ఆ ఛానల్ నేమ్ తగ్గ కంటెంట్ అనేది పోస్ట్ చేయాలి. అలాగే మీరు ఆ ఛానల్ నేమ్ తగ్గ లైఫ్ లాంగ్ మీరు కంటెంట్ అనేది పోస్ట్ చేయగలరా లేదా అనేది ఫస్ట్ మీరు ఆలోచించి సో దానిపైన మీరు కంటెంట్ అనేది చేయండి. ఓకేనా? సో ఇలా ఉంటుంది యూట్యూబ్లో. చాలా కష్టం ఉంటుంది యూట్యూబ్ చేయాలంటే, చాలా పేషెన్స్ ఉంటుంది, చాలా ఓపిక ఉండాలి. సో మనకి వ్యూవర్స్ కూడా అంతగా ఏం రారు. ఓకేనా? స్టార్టింగ్లో ఒక 6 months మనకి వ్యూవర్స్ కూడా ఏం రారు. సో మనం ఇంకా అలాగే కంటిన్యూగా మీరు వేస్తుంటే ఒక 1 yearలో వచ్చేస్తారు మనకి కావాల్సిన వ్యూవర్స్, వాళ్ళకి కావాల్సిన సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు. కానీ సో అంతవరకు మనకు ఓపిక ఉండాలి కదా. సో 1 year 2 years అంతే. సో ఒక 1 year మీరు కంటిన్యూగా వీడియో స్టాప్ చేయకుండా వేసేసారనుకోండి. సో మీరు ఆటోమేటిక్గా అంటే మీ ఛానల్లో కొంచెం జెన్యూనిటీ ఉండాలి. అంటే సో మీ ఓన్ కంటెంట్ ఉండాలి. 1 year మీరు స్టాప్ చేయకుండా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తే సో మీరు 1 yearలో మీరు సక్సెస్ అనేది చూస్తారు. చాలా కష్టం ఉంటుంది. సో అదే 1 year చెప్పాను కదా, 1 year కష్టపడితే మళ్ళీ మీకు సక్సెస్ అనేది ఎలా ఉంటుందో మీరు చూస్తారు. ఓకేనా? సో నేను స్టాప్ చేశాను కాబట్టి నేను 6 months నేను ఎలా వీడియోస్ అప్లోడ్ చేశానో అలానే ఇంకా ఈ 4 months అప్లోడ్ చేస్తుంటే సో ఇవాళకి నా ఛానల్ అనేది సక్సెస్ అయిపోయేది. సో నా వ్యూవర్స్ అనేది ఇంకొంచెం పెరిగేది, ఛానల్ అనేది బాగా సక్సెస్ అయిపోయేది. కానీ సో ఏం చేయగలం, సో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల స్టాప్ చేస్తాం. అప్పుడు బోర్ కొట్టిస్తుంది. ఆ టైంలో ఎందుకప్ప ఇంత కష్టపడి చేయాలి అనేసి అనిపించేస్తుంది. సో ఆ టైంలో మీరు పేషెన్స్తో ఉండి సో ముందుకు అలాగే మీరు కంటిన్యూ చేస్తే కనుక సో మీ ఛానల్ అనేది 1 yearలో సో సక్సెస్ అనేది అవుతుంది. ఇంకా సో ఇవైతే పాటించండి గైస్. సో ఈ 2 pointsని గుర్తుపెట్టుకోండి. సో మీరు ఇవి ఫాలో అవుతాము అనే రకమైతే యూట్యూబ్ స్టార్ట్ చేసుకోండి. సో యూట్యూబ్ స్టార్ట్ చేయాలని చాలా టైం ఉండాలి. సో ఒక 1 year 2 year మీరు వేరే వర్క్ ఏది ఉండకూడదు. సో యూట్యూబ్ మీదే ఫోకస్ చేయాలి. అలా చేయగలిగితేనే మీరు అలా చేస్తేనే యూట్యూబ్లో మీరు సక్సెస్ అవుతారు. ఓకేనా? సో ఇవైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇంకా ఇది ఈరోజు వీడియో అయితే. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.